ఈరోజు తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవం రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. అన్న ఎన్టీఆర్ గారు మంచి ముహూర్తాన్ని ఏర్పాటు చేసింది పార్టీ. ఈ రాష్ట్రంలో తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడటంలో, అదేవిధంగా తెలుగువారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో అన్న ఎన్టీఆర్ గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. పార్టీ పెట్టిన 43 సంవత్సరాలు కూడా అత్యధిక కాలం పార్టీ అధికారంలో ఉంది. ఈరోజు విడిపోయిన రాష్ట్రంలో అమరావతి నిర్మాణం కావచ్చు, అభివృద్ధి సంక్షేమ విషయంలో తెలుగుదేశం పార్టీ యొక్క కృషి అనలేనిది. గత ప్రతిపక్షాలు వచ్చాయి, కార్యకర్తలను వేధింపులు చేశాయి, ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాయి, తప్పుడు కేసులు పెట్టడం జరిగింది. రాష్ట్ర ప్రజలు విలక్షణమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తీర్పు ఫలితం ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం, తెలుగుదేశం పార్టీ సారథ్యంలో ఈ రాష్ట్రం మరింత ముందుకెళ్లే విధంగా, పేదరికం లేని సమాజం తీసుకెళ్లే విధంగా అన్నగారి యొక్క ఆలోచన ఏదైతే సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నానుడికి సూక్తికి అనుగుణంగా పార్టీ ముందుకెళ్తూ ఉంది. వారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లడంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, కార్యకర్తల సంక్షేమ నిధి అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు కూడా తీసుకెళ్తున్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా కార్యకర్తల ప్రమాదాలు ఇంతకుముందు 2 లక్షల రూపాయలు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ లేని విధంగా 2 లక్షల రూపాయలు ప్రమాద బీమా పెట్టారు. దాన్ని ఇప్పుడు 5 లక్షల రూపాయలు కూడా పెంచడం జరిగింది. ఈరోజు పార్టీ సంస్థాగతంగా పటిష్టపరిచేందుకు లోకేష్ బాబు గారు కృషి చేస్తూ ఉన్నారు. వారి ఆశయాలకు అడుగుణాలకు కార్యకర్తలందరూ కూడా స్ఫూర్తితో ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది మరియు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తాను.